అండ్ మనం కూడా కొంచెం ఆలోచించి అయితే ట్రైన్ అయితే బోర్డ్ అవ్వాలి. జనరల్ కోచ్లో ప్యాసింజర్స్ ఎక్కారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళ సీటు పోతుందని. స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ చేసి కూడా వాళ్ళైతే ముందుగానే ఎక్కేస్తున్నారు. ట్రైన్ వచ్చిన ఒక 10 to 15 minutes గ్యాప్ ఇస్తే కనీసం వాళ్ళు క్లీనింగ్ చేసే ఆప్షన్ ఉంటుంది. మనం తొందరపడిపోయి ఎక్కేసి ట్రైన్ క్లీన్ లేదని మనమే కంప్లైంట్ చేస్తూ ఉంటాము. మనం కూడా కొంచెం సివిక్ సెన్స్తో ఆలోచించుంటే బాత్రూమ్స్ కానీ అవన్నీ క్లీన్ చేసి ఉంచుతారు. ఒకటే స్పీడ్ అమ్మా, 130 130 130, ఎక్కడ తగ్గట్లేదమ్మా హౌరా మెయిల్. ఆర్పిఎఫ్స్ లైన్లో నించోబెట్టి ఎక్కిస్తూ ఉంటారు ఒక్కొక్కరిని, ఎలాంటి యాక్సిడెంట్స్ లాంటివి జరగకుండా, ఎవరికి ఏమీ కాకుండా, ఫర్ దర్ సేఫ్టీ. హౌరా మెయిల్ వచ్చేసరికి టోటల్గా మెయిల్ కంటెంట్ ఇది. ఇక్కడ వరకును వెనకాతలు 2 ట్రైన్లు రన్ చేసుకుంటూ వస్తున్నా, గంట లేట్లో ఉన్నా సరే వాటి స్లాట్ని హౌరా మెయిల్ ఆక్యుపై చేసుకుని రన్ చేస్తూనే వచ్చింది ఒంగోలు వరకు. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ట్రైన్ నెంబర్ 12840 హౌరా మెయిల్లోని చెన్నై నుంచి విశాఖపట్నం వరకు, క్యాపిటల్ సిటీ ఆఫ్ తమిళనాడు నుంచి సిటీ ఆఫ్ డెస్టినీ వరకు ఆంధ్రప్రదేశ్లోని. ఈ స్టేషన్ ఒక హిస్టరీ కానీ చూసుకుంటే, ఈ స్టేషన్ వచ్చేసరికి 1873లో ఓపెన్ చేశారు. 1873 నుంచి 1996 వరకు మద్రాస్ సెంట్రల్గా పిలిచేవారు. 1996 నుంచి 2019 వరకు చెన్నై సెంట్రల్గా పిలిచేవారు. 2019 నుంచి ఇప్పుడు వరకు డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్గా పిలుస్తున్నారు. అతను ఎక్స్సీఎం అండ్ యాక్టర్ కూడా. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్ అనమాట. మెయిన్ స్టేషన్ అండ్ ఇంపార్టెంట్ స్టేషన్. దీనికి సపోర్టింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. చెన్నై ఎగ్మోర్, చెన్నై బీచ్, చెన్నై పార్క్. ఇవి చెన్నై బీచ్ వచ్చేసరికి కొన్ని ట్రైన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్యకాలం నుంచి. అండ్ చెన్నై పార్క్ ఇవన్నీ వచ్చేసరికి లోకల్ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ తామ్రం కూడా ఉంటుందన్నమాట చెన్నైకి సపోర్టింగ్ స్టేషన్. ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్, అంటే డెడ్ అండ్ రైల్వే స్టేషన్ అనమాట. ట్రాక్స్ అనేవి ఇక్కడితో ఎండ్ అయిపోతాయి. ఏ ట్రైన్ అయినా ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ అటు నుండి అటే వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే ఎలాంటి ట్రాక్స్ అయితే లేవన్నమాట. అండ్ ఈ స్టేషన్ వచ్చేసరికి సదరన్ రైల్వే జోన్లోకి వస్తుంది. చెన్నై రైల్వే స్టేషన్ ఇది. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసరికి సబర్బన్, అంటే లోకల్ ట్రైన్స్ అవి తిరుగుతాయి కదా, అదనమాట ఆ బిల్డింగ్ అది. అండ్ ఇక్కడ వచ్చేసరికి చెన్నై మెట్రో ఉంటుంది అండర్ గ్రౌండ్లోని. చెన్నై రైల్వే స్టేషన్లో కానీ చూసుకుంటే ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ చాలా బిజియెస్ట్ రైల్వే స్టేషన్ కూడా చెన్నై రైల్వే స్టేషన్ వచ్చేసరికి. ఇక్కడ రామరాజ్ కాటన్స్ బట్టల షాప్ ఉంది, స్వీట్ షాప్ ఉంది, టిఫిన్ షాప్ ఉంది, కేఎఫ్సీ ఉంది, అండ్ బిర్యానీస్ కూడా దొరుకుతాయి. అండ్ లోకల్ ఫుడ్ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఇదంతా వెయిటింగ్ ఏరియా. చెన్నై రైల్వే స్టేషన్లో టోటల్గా 11 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి ఒక రేక్ షేరింగ్ ట్రైను. హౌరా నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు కోరమండల్గా వస్తుంది. అండ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి హౌరా మేలుగా వెళ్తుంది ట్రైన్ నెంబర్ 12840గా. ద చాక్లెట్ బాయ్, వ్యాగ్ 5HA అండ్ వ్యాగ్ 7. కోరమండల్ అయితే ఇంకా రాలేదు, 6:20కి వస్తుంది 12841. జస్ట్ నో వచ్చింది కోరమండల్ ఎక్స్ప్రెస్, 6:25కి వచ్చింది కోరమండల్. ఇది ఎప్పుడు క్లీన్ చేస్తారు, మళ్ళీ హౌరా మీలుగా ఎప్పుడు సెండ్ చేస్తారు? వీళ్ళందరూ మ్యాక్సిమం కోరమండల్ ట్రైన్కి డీబోర్డ్ అయిన వాళ్ళే. అండ్ ఈ కోచ్లో వచ్చేసరికి సీట్ నెంబర్ 61 నుంచి 100 వరకు ఫర్ ఆర్ఎంఎస్ వాళ్ళ కోసమే రిజర్వేషన్ చేస్తున్నది. ఇది ఆ ఎక్కిన వాళ్ళందరినీ దించేస్తున్నారు కూడా. జనరల్ కంపార్ట్మెంట్ కోసం ప్యాసింజర్స్ వెయిటింగ్ అనమాట. ఇలా క్యూలో నించో పెడతారు ఆర్పిఎఫ్స్. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పంపిస్తారు లోన్ 1 by 1. ట్రైన్ వచ్చి 10 minutes అయింది. ఇంకా వస్తూనే ఉన్నారు ప్యాసింజర్స్.
జనరల్ కోచ్లో ప్యాసింజర్స్ ఎక్కారంటే ఒక అర్థం పర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళ సీటు పోతుందని. స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ చేసి కూడా వాళ్ళైతే ముందుగానే ఎక్కేస్తున్నారు. ట్రైన్ వచ్చిన ఒక 10 to 15 minutes గ్యాప్ ఇస్తే కనీసం వాళ్ళు క్లీనింగ్ చేసే ఆప్షన్ ఉంటుంది. మనం తొందరపడిపోయి ఎక్కేసి ట్రైన్ క్లీన్ లేదని మనమే ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటాము. మనం కూడా కొంచెం సివిక్ సెన్స్తో ఆలోచించుంటే బాత్రూమ్స్ కానీ అవన్నీ క్లీన్ చేసి ఉంచుతారు. జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కేసారంటే ఒక అర్థం ఉంది, స్లీపర్ క్లాస్లో ఎక్కేసారంటే రిజర్వేషన్ చేసుకుని కూడా ఎక్కేసారంటే ఎందుకు అంత కంగారో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు మనం ట్రావెల్ చెప్పే కోచ్ వచ్చేసరికి ఇదే అనమాట, B3. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. వీళ్ళందరూ జనరల్ కంపార్ట్మెంట్ కోసం ప్యాసింజర్స్ ఆర్పిఎఫ్స్ లైన్లో నించోబెట్టి ఎక్కిస్తూ ఉంటారు ఒక్కొక్కరిని, ఎలాంటి యాక్సిడెంట్స్ లాంటివి జరగకుండా, ఎవరికి ఏమీ కాకుండా, ఫర్ దర్ సేఫ్టీ. ఈరోజు మల్లెపూల్ చేయబోయే లోకో వచ్చేసరికి వ్యాప్సన్ లోకోమోటివ్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో లాలాగూడకు సంబంధించిన లోకోమోటివ్ ఇది. లోకోమోటివ్ నెంబర్ వచ్చేసరికి 39261. ఇదే ట్రావెల్ చేస్తుంది అనమాట విశాఖపట్నం వరకు. విశాఖపట్నంలో లోకో రివర్సల్ ఉంటుంది టువర్డ్స్ హౌరా వెళ్ళేటప్పుడు. ఈరోజు మల్లెపూల్ చేయబోయే లోకోమోటివ్ ఇది, వ్యాప్సన్ లోకోమోటివ్, చెన్నై నుంచి అప్ టు విశాఖపట్నం. మన లోకోమోటివ్ని చూసుకున్నాము, మన కోచ్ని చూసేసుకున్నాము, జరిగిన హడావిడి డ్రామా మొత్తం చూసాము. ఇంకా మన జర్నీని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసరికి 5 to 7 అవుతుంది. రైట్ టైంకి తీస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఒక 15 minutes to 20 minutes లేట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి మన జర్నీని అయితే మనం స్టార్ట్ చేద్దాం అప్ టు విశాఖపట్నం, సిటీ ఆఫ్ డెస్టినీ వరకు. ఇదే మన కోచ్, క్లీనింగ్గా చేశారు. క్లీనింగ్గా చేశాక డోర్స్ ఓపెన్ చేశారు, లేదంటే జనాలు అయితే క్లీన్ చేయకముందు ఎక్కేస్తారు. వెళ్దాం కోచ్లోనికి. కోచ్ దగ్గర అయితే నిబ్బిస్తున్నారు. ఒకసారి కోచ్లోకి వెళ్ళి చూసుకుని వచ్చేద్దాం. కోచ్లోకి ఎంట్రీ అవుదాము. అబ్బో, అప్పుడే ఫుల్ అయిపోయింది. 31 ఇదే మంది సైడ్లో ఛార్జింగ్స్ ఒకటి ఎవరో దెబ్బేస్తాడు, పైన ఇచ్చాడు 2. నేనైతే నా మెయిన్ లగేజ్ అయితే మన సీట్ కింద అయితే పెట్టేశాను. ఇంకా మెయిన్ ఐటమ్స్ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను అనమాట. దీన్ని మనతోనే తెచ్చుకున్నాను, ఎందుకంటే జనాలు ఎవరో తీసేస్తారని కాదు, నేను జాగ్రత్త పడును కాదు. మనకి టైం వచ్చేసరికి 7:40 అవుతుంది. మనమైతే ఇంకా చెన్నై స్టేషన్లోనే ఉన్నాము. మనమైతే చెన్నై స్టేషన్ నుంచి 7:55కి స్టార్ట్ అయ్యాము. 55 minutes డిలే సోర్ స్టేషన్ నుంచి. స్టేషన్ కోడ్ MAS, సదరన్ రైల్వే జోన్లోకి వస్తుంది. చెన్నై కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అది. అండ్ ఇక్కడ చూసుకుంటే చాక్లెట్ బాయ్ ఉన్నాడు. WAC 5HA అరకోణంకి సంబంధించిన చాక్లెట్ బాయ్. స్కిప్పింగ్ బేసన్ బ్రిడ్జ్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి బెంగళూరు వైపు ఒక లైన్ సెపరేట్ అవుతుంది, ఇలా టువర్డ్స్ గూడూరు వైపు కూడా మనం వెళ్ళే రూటు. హజరత్ నిజాముద్దీన్ నుంచి చెన్నై వరకు వెళ్ళే దురంతో.
మనం ఇప్పుడే ఆరంపాకం స్టేషన్ దాటాము, అంటే తమిళనాడు దాటేసినట్టే. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టేషన్ తడా. డబల్ 2647. షిప్పింగ్ సుళ్ళూరుపేట రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ SPE. (12078) వస్తుంది. విజయవాడ నుంచి MGI చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే జనశతాబ్ది. వెల్కమ్ టు గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GDR. ఇక్కడ నుంచి టువర్డ్స్ రేణిగుంటకు ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చిన రూట్ కూడా. ఇందాక సూలూరుపేటలో మనం అయితే జనశతాబ్ది కవర్ చేసాము. సూలూరుపేటలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద MGI చెన్నై సెంట్రల్ నుంచి భగత్ కి కోటి వెళ్ళే ట్రైన్లు మన ట్రైన్ అయితే ఓటీ చేసిందనమాట. ఆ క్లిప్ కూడా ఒక RF అయితే సెండ్ చేశారు నాకు. అదే. అండ్ గూడూరు స్టేషన్కి వచ్చేసరికి 55 minutes డిలేతో వచ్చింది 9:43కి. కానీ రన్ మొత్తం చాలా బాగా తీసుకొచ్చాడు తెలుసా. గూడూరు నుంచి ఒక 1 minute స్టార్ట్ అయిపోయింది మన హౌరా మెయిల్. వెనకాతలు ఇంకా బళ్ళు ఉన్నాయి, ఓటీ చేస్తే మనల్ని. గూడూరులో మనకి ఫుడ్ కూడా డెలివరీ అయిపోయింది. వీడు స్పూన్ ఇవ్వలేదు, ప్లేట్ ఇచ్చాడు. కానీ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత స్వీట్ అదే తింటున్నాను. బాగుంది. డిన్నర్ అయిపోయింది, స్వీట్ తినడం కూడా అయిపోయింది. ఇంకా మనం RF కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మనకి 2 ఓటీలు ఉంటాయి ఖచ్చితంగా. ఒకటి SMVT బెంగళూరు నుంచి పాట్నా వరకు వెళ్ళే హంసఫర్ ఎక్స్ప్రెస్, ఇంకోటి MGI చెన్నై సెంట్రల్ నుంచి భగత్ కి కోటికి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
మనమైతే నెల్లూరు స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NLR 1012కి. ఇక్కడికి 50 మినిట్స్ డిలే అయితే వచ్చింది, కానీ రన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది తెలుసా. మన వెనకాల 2 ట్రైన్లు అయితే తరుముకుంటూ వస్తున్నాయి. అది బిఫోర్ టైం వచ్చింది తెలుసా. నెల్లూరు స్టేషన్ నుంచి 10:16కి డిపార్చర్ అయిపోయింది మన హౌరా మెయిల్. 4 మినిట్స్ ఉంది నెల్లూరు స్టేషన్లో. వెనకాతలో 2 ట్రైన్లు వస్తున్నా సరే 4 మినిట్స్ ఇక్కడ ఆగిందంటే చిన్న విషయం కాదు అది. ఒకటి హంసఫర్, ఒకటి సూపర్ ఫాస్ట్, వెనకాతలు 2. పెన్నా రివర్. మనమైతే నెల్లూరు నుంచి డిపార్చర్ అయిపోయాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఒంగోలు. నియర్లీ 120 కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది. రైట్ టైం వచ్చేసరికి 10:48. అది అలాగో రైట్ టైంకి వెళ్దు. (20:06:29) Sabari Superfast Express. (128:63) Howrah Junction SMVT Bangalore Superfast Express. శబరి ఎక్స్ప్రెస్ వెనకాతలో వెళ్తుంది ఆ ట్రైను. (128:45) ఒకటే స్పీడ్ అమ్మా. 130, 130, 130. ఎక్కడ తగ్గట్లేదమ్మా హౌరా మెయిల్. బిట్రకుంట రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. దీనికోసం చాలా పెద్ద చరిత్ర ఉంది. కావలి రైల్వే స్టేషన్. మన బ్యాగ్ ఉందో లేదో చూసుకుందాం. Yeah. 12839 హౌరా నుంచి MJ చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే చెన్నై మెయిల్. మనం ఒంగోలు స్టేషన్ కౌంటర్లో ఉన్నాము. ఒంగోలు స్టేషన్లో తిరుమల ఉంది, విశాఖపట్నం నుంచి కడప వరకు వెళ్ళేది.
18521. తిరుమల ఎక్స్ప్రెస్ విజయవాడ వ్యాప్సం లోకోమోటివ్ విశాఖపట్నం నుంచి కడప వరకు వెళ్తుంది. కడప నుంచి గుంతకల్ వరకు స్పెషల్ ట్రైన్. వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి OGL. హౌరా మేల్ వచ్చేసరికి టోటల్ గా మేల్ కంటెంట్ ఇది. ఇక్కడ వరకును వెనకాతలు 2 ట్రైన్లు రన్ చేసుకుంటూ వస్తున్నా. గంట లేట్ లో ఉన్నా సరే వాటి స్లాట్ ని హౌరా మేల్ ఆక్యుపై చేసుకుని రన్ చేస్తూనే వచ్చింది ఒంగోలు వరకు. ఒంగోలుకి వచ్చేసరికి 10:48కి రావాలి, అలాంటిది 11:40కి వచ్చింది. ఒంగోలు నుంచి డిపార్చర్ అయిపోయింది 11:43కి. ఒక 3 minutes ఆగింది ఇక్కడ ఒంగోలులోని. ఒంగోలు 12616 గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి MGH చెన్నై సెంట్రల్ వరకు వెళ్తుంది. వన్ 17644 సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టు వరకు వెళ్తుంది. వన్ 12655 నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జీరో 8581 విశాఖపట్నం జంక్షన్ నుంచి SMBT బెంగళూరు వరకు వెళ్ళే స్పెషల్ ట్రైన్ ఇది. చీరాల రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CLX. ఇక్కడికి 12:22కి వచ్చింది. చీరాల రైల్వే స్టేషన్ నుంచి కేరళ ఎక్స్ప్రెస్ డిపార్చర్ అయిపోతుంది. న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు వెళ్తుంది ఇది. చీరాల నుంచి 12:25కి డిపార్చర్ అయిపోతున్నాం మనం. బాయ్ బాయ్ చీరాల. టువర్డ్స్ బాపట్ల వెళ్ళేటప్పుడు ఇది ఈ స్పీడ్ 12604 చెర్లపల్లి MGH చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
1710 శేషాద్రి ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు వరకు వెళ్తుంది. వన్ 2734 నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లింగంపల్లి నుంచి తిరుపతి వరకు వెళ్తుంది. ఆ ట్రైన్లో కూడా మనం వ్లాగ్ చేసాం, చాలా బాగా వచ్చింది. ఆ రోజు మనకి ఏ రేక్ అయితే వచ్చిందో అదే రేకు, కుబేరా రేకు. మనమైతే బాపట్ల స్టేషన్కు చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి బీపీపీ. ఇక్కడికి 12:40కి చేరుకుందనమాట. సేమ్ 55 మినిట్స్ డిలేతోని నారాయణాద్రి వెళ్ళిపోతుంది. ఇంకా మనం స్టార్ట్ అవడమే ఆలస్యం. మనకి వచ్చేసింది స్టార్టర్, మనం వెళ్ళిపోతాం. 22502 3 hours లేట్లో ఉంది. నీటుంసింకియా బెంగళూరు. స్కిప్పింగ్ నిడుబ్రోలు రైల్వే స్టేషన్, అండమాన్ ఎక్స్ప్రెస్ అది. శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్తుంది. జనరల్ చాలా ఖాళీగా ఉంది, 2 hours లేట్లో ఉంది ట్రైన్ అది. వన్ 2760 చార్మినార్ ఎక్స్ప్రెస్. వన్ 2764 పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వెళ్తుంది. ఆ చివరిన రెడ్ లైట్ కనిపిస్తుంది చూసారా, అది టువర్డ్స్ రేపల్లెకి వెళ్ళే లైన్ అది.
వెల్కమ్ టు తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి 4 వేస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఒకటి రేపల్లికి, ఇంకోటి మన ట్రైన్ వచ్చిన రూటు, వెళ్ళబోయే రూటు అండ్ గుంటూరుకి వెళ్ళే రూటు కూడా. అందుకే ఇది జంక్షన్ పాయింట్ అనమాట. అండ్ మన ట్రైన్ ఆపరేట్ చేస్తుంది వచ్చేసరికి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్స్ అయితే ఆపరేట్ చేస్తుంది, ఖరగ్పూర్ డివిజన్. మన ట్రైన్ ఫస్ట్ ఇనాగ్రల్ రన్ వచ్చేసరికి August 15, 1990లో అయితే అయ్యిందనమాట. దీనికి రేక్ షేరింగ్ ఉంది కోరమండల్తోని. ఒకవేళ కోరమండల్ లేట్ అయితే ఇది కూడా లేట్ అయిపోతుంది, ఇది లేట్ అయితే కోరమండల్ కూడా లేట్ అయిపోతుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి 12840 ఎవ్రీడే ఉంటుంది 7 o'clockకి MGR చెన్నై సెంట్రల్లోని. అండ్ నెక్స్ట్ డే విశాఖపట్నం వచ్చేసరికి 7:50 to 8 ఆ మధ్యలో అయితే చేరుకుంటుంది అనమాట. టైం వచ్చేసరికి 1:15 అవుతుంది. తెనాలి నుంచి 1:16కి డిపార్చర్ అవుతున్నాము, 1:15కి వచ్చింది. ఆ ట్రాక్స్ అలా వెళ్ళిపోతున్నాయి కదా, అది వచ్చేసరికి గుంటూరుకు వెళ్ళే ట్రాక్స్ అవి. ఇగో ఈ ట్రాకే. పెద్దబట్లపూడి అనే స్టేషన్ స్కిప్ చేసాం మనం. డబల్ 2871 భువనేశ్వర్ తిరుపతి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. డబల్ 2504 వెళ్ళిపోతుంది వివేక్ ఎక్స్ప్రెస్. 4 hours డిలేలో ఉంది. డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తుంది అది. అండ్ వెల్కమ్ టు కృష్ణా రివర్. అదిగోండి కనకదుర్గమ్మ వారి ఆలయం. వ్యాప్ 4, వ్యాప్ 7 రెండు ఉన్నాయి షెడ్లోని. వన్ 47కి వచ్చాం విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి. 37 minutes మాత్రమే డిలే.
మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వచ్చాము. అండ్ గైస్ మనమైతే విజయవాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BZA. ఇక్కడికి 37 మినిట్స్ డిలేతో మాత్రమే వచ్చాం అనమాట. వెనకాతలు 2 ట్రైన్లు తరుముకుంటూ వస్తున్నా సరే వాటికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మా హౌరా మెయిల్ అయితే విజయవాడ స్టేషన్కి అయితే చేరుకుంది. డిలేగా స్టార్ట్ అయినా సరే ఆ 2 ఏంటంటే SMVT బెంగళూరు నుంచి పట్నం వరకు వెళ్ళేది అండ్ MGR చెన్నై సెంట్రల్ నుంచి భగత్కి కోటికి వెళ్ళేది. ఆ రెండింటికి ఎలాంటి అవకాశం అయితే ఇవ్వలేదు. అబ్సల్యూట్ మెయిల్ కంటెంట్ అండ్ రైల్ ఫ్యానింగ్ కంటెంట్ అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మంచి రన్ చూపించాడు. 130+ అయితే చాలా వరకు మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఆప్షన్ కానీ ఛాన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. అండ్ విజయవాడ స్టేషన్ కోసం చెప్పాలంటే స్టేషన్ కోడ్ వచ్చేసరికి BZA. ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అండ్ మెయిన్ జంక్షన్ పాయింట్ కూడా. ఇక్కడ నుంచి టువర్డ్స్కి 4 వేస్కి అయితే వెళ్ళొచ్చు. ఒకటి టువర్డ్స్ గుడివాడ వైపు, ఇంకోటి విశాఖపట్నం వైపు, ఇంకోటి సికింద్రాబాద్ వైపు, ఇంకోటి తెనాలి వైపు. ఇన్ని వేస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. టోటల్గా 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. చాలా బిజియెస్ట్ రైల్వే స్టేషన్ విజయవాడ అనేది మాత్రం. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. టైం కానీ చూసుకుంటే నియర్లీ 2 అవుతుంది. నేనైతే విజయవాడ డిపార్చర్ చూపించి కొంచెంసేపు పడుకుంటాను. మళ్ళీ ఎక్కడైతే లెగుస్తానో అక్కడి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను విశాఖపట్నం వరకు. కానీ ఇక్కడ వరకు రన్ ఉంది గురు, అల్టిమేట్ అసలు. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే వేస్తారు. లోకో బిలెట్స్ రెడీ అవ్వగానే వెళ్ళిపోవడం ఇంకా. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది, ఇక్కడ క్రూ అయితే చేంజ్ అవుతారు. 2:02కి స్టార్ట్ అయ్యాము విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి. బాయ్ బాయ్ విజయవాడ. అండ్ నేను చెప్పాను కదా పడుకుంటాను, పడుకొని లేచి ఎక్కడ మెలకు వస్తే అక్కడి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మనం అనకాపల్లి దగ్గర ఉన్నాము. ట్రైన్ వచ్చేసరికి శారదా రివర్ని క్రాస్ చేయబోతుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళబోతుంది. వెల్కమ్ టు అనకాపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి AKP. ఇక్కడికి 7 o'clock వచ్చిందనమాట. నైట్ ఏం మ్యాజిక్ ఆడారో మరి నాకైతే తెలీదు. 40 మినిట్స్ డిలేని 1 hour 40 minutes చేశారనమాట. అయినా పర్లేదు. అనకాపల్లికి విశాఖపట్నం మధ్యలో స్లాక్ ఉందనమాట. 1 hour 40 minutes. అనకాపల్లి రైట్ టైం వచ్చేసరికి 5:20 కానీ 7కి వచ్చిందనమాట.
కానీ విశాఖపట్నం రైట్ టైం వచ్చేసరికి 8:10 అనమాట. స్లాక్ టైం ఉంది, కవర్ అయిపోతుంది. విశాఖపట్నం వెళ్ళేసరికి 10 minutes మాత్రమే ఉంటుంది డిలే. అమృత్ భారత్ స్కీమ్ కింద అనకాపల్లి స్టేషన్ అయితే రీమోడలింగ్ చేస్తున్నారు. (12805) జన్మభూమి. అండ్ అనకాపల్లి స్టేషన్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో లాస్ట్ స్టేషన్. నెక్స్ట్ వచ్చే స్టేషన్స్ అన్ని ఇంకా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వెళ్తాయి. తాడా రైల్వే స్టేషన్తో ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాము. తాడీ రైల్వే స్టేషన్తో ఎస్సీఆర్ నుంచి ఈస్ట్ కోస్ట్కి వెళ్తున్నాము. కోరమండల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఇప్పుడు చెన్నై వస్తుంది. చెన్నై నుంచి మళ్ళీ హౌరా మెయిల్గా వస్తుంది అనమాట. అది రేక్ 3 అది. ఈ ట్రైన్లో మొత్తం ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు. దువ్వాడ ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇదే ఫస్ట్ టైము ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి రావడం నేను చూడడం. స్లోగా దువ్వాడ స్టేషన్ స్కిప్ చేసుకుంటూ వచ్చేసాం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి. 3 మీద నుంచి.
ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ హౌరా వెళ్ళే ట్రాక్స్. ఇప్పుడు మన ట్రైన్ విశాఖపట్నంకి వెళ్ళి లోకో రివర్సల్ చేసుకుని ఈ ట్రాక్స్ ద్వారా హౌరా వెళ్ళిపోతుంది వయా విజయనగరం భువనేశ్వర్. बरेट आमलेट बरेट कटलेट हुक्मा మనమైతే విశాఖపట్నం స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాం. ఇంకో 1/2 కిలోమీటర్ ఉందన్నమాట. అండ్ ఈ ట్రైన్లో నా జర్నీ ఎక్స్ప్రెస్ కోసం చెప్పాలంటే ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మంచి ఆర్ఎఫ్ కంటెంట్ వచ్చిందనమాట. అండ్ ఈ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. హౌరా మేల్ జర్నీ చాలా బాగుంది. కోచ్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు, బాత్రూమ్స్ అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. అండ్ మనం కూడా కొంచెం ఆలోచించి అయితే ట్రైన్ అయితే బోర్డ్ అవ్వాలి. చెన్నై సెంట్రల్లోని స్లీపర్లో రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కొంచెం ఆగి ట్రైన్ అయితే బోర్డ్ అవ్వండి చెన్నై మెయిల్లోని. ఎందుకంటే వాళ్ళకి కూడా క్లీనింగ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది, ఛాన్స్ కూడా ఉంటుంది. మనం ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళని అంటాము ఇంకా మనము ట్రైన్ క్లీన్గా లేదని చెప్పి. మనం కూడా కొంచెం సివిక్ సెన్స్ అయితే ఆలోచించాలి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చాము. 5 మీద కోరబాన్ నుంచి విశాఖపట్నం వరకు వచ్చే విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఉంది. ఇది మధ్యాహ్నం తిరుమల ఎక్స్ప్రెస్గా మళ్ళీ బయలుదేరుతుంది. ఎయిట్ 26కి వచ్చాము. 36 minutes డిలే. అనకాపల్లికి విశాఖపట్నానికి మధ్య స్లాక్ ఉంది. మనమైతే విశాఖపట్నం స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. 36 minutes డిలేతోని. సోర్ స్టేషన్లోనే 55 minutes డిలేతో అయితే స్టార్ట్ అయింది. అనకాపల్లికి వచ్చేసరికి 1.5 గంటల లేట్కి అయితే వచ్చిందనమాట. కానీ విశాఖపట్నానికి 36 minutes డిలేతో మాత్రమే వచ్చిందనమాట. ఒక ఆర్పిఎఫ్ ప్యాసింజర్ని కొట్టారు కదా, దానికోసం అయితే నాకు ఏమీ తెలియదు. ముందేం జరిగిందో తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియదు. సో నేనైతే బ్లర్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను ఆ వీడియోని. అండ్ ఈ ట్రైన్ జర్నీ వచ్చేసరికి విశాఖపట్నం నుంచి హౌరా వరకు కావాలంటే కూడా కామెంట్ చేయండి. నేనైతే అది కూడా చేస్తాను, ఆ రన్ ఎలా ఉంటుంది అనేది. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.